ఆంధ్రప్రదేశ్ ఎటువంటి ప్రమాదంలో ఉందో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. చంద్రబాబు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో దోచుకున్నారు, దాచుకున్నారు, తిన్నారు, చంపారు, ఎన్నెన్నో చేశారు. దాని తాలూకువి ఇంకా వాళ్ళ దగ్గర అలాగే ఉన్నాయి. అవే ఇప్పుడు కొన్ని చోట్ల చేస్తున్నారు. హోంమంత్రి అనిత ఒంగోలు వెళ్ళి వీరయ్య చౌదరిని ఎక్కడైతే చంపారో ఆ ప్లేస్ని చూసిన తర్వాత పోలీసు కొన్ని డీటెయిల్స్ రివీల్ చేశారు. ఆ తర్వాత నాకు అనిపించింది కదా, ఒక్కసారిగా మహాభారతంలో లంక ఇల్లు దహనం అని మీకు ఐడియా ఉంది కదా. పాండవులంతా కూడా అక్కడ ఉంటే దానిని తగలబెట్టాలి. పురోచనుడు అని ఒకడు ఉంటాడు. ఇతను నమ్మిన బంటు దుర్యోధనుడికి ఓ రకం మంత్రిమండల సలహాదారులు అంటాడు. ఇతను మంచి ఆర్కిటెక్ట్. దెన్ కంచర గాడిదల మీద ఈ పాండవుల కన్నా ముందే అక్కడ వెళ్ళిపోయి ఈ లంక ఇల్లు నిర్మిస్తాడనమాట. దుర్యోధనుడు చెప్తే ఎందుకు చెప్తాడు దుర్యోధనుడు కూడా, పురోచన నాకు నీకన్నా నమ్మకస్తుడు ఎవరయ్యా? ఇప్పుడు నువ్వు మూడో కంటికి తెలియకుండా పని చక్కబెట్టు, అసలు నువ్వు కోరుకుంది నీ సొంతమైద్ది అంటాడు. మామూలుగా ఇప్పుడు సలహాదారు చిన్న ఏదో పోస్ట్లో ఉంటాడు పురోచనుడు, బట్ బాగా నమ్మినవాడు, అంటే బాగా నమ్మకస్తుడు దుర్యోధనుడు. ఇప్పుడు ఏం చెప్తాడు, నీ కీలకమైన మంత్రి పదవి ఇస్తా అంటాడు. పొంగిపోతాడు, వెళ్తాడు, లక్కీలు నిర్మిస్తాడు. కానీ వేగుల ద్వారా విదురుడు ఆల్రెడీ కనిపెట్టి దానికి వీళ్ళు వస్తున్నప్పుడు ముందుగానే ధర్మరాజుకు చెప్తాడు విదురుడు ఇండైరెక్ట్గా. ఆ తర్వాత ధర్మరాజుతో పాటు అక్కడికి విదురుడు పంపగా ఇంకో అతను వస్తాడు. అతను వచ్చేసి ఏంటి, ఇంటర్నల్గా సొరంగం తవ్వి వీళ్ళ మొత్తానికి బయటపడేస్తాడు. బట్ ఆ మూమెంట్లో ఈ పురోచనుడిని అక్కడ ఈ దుర్యోధనుడు నియమించిన పని వాళ్ళని వాళ్ళ పిల్లల్ని అందరూ పెట్టేసి తగలబెట్టేస్తే వాళ్ళే పాండవులు అని చెప్పేసి అనుకుంటే అదంతా వేరే విషయం. ఇక్కడ ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పానంటే, ఇక్కడ పురోచనుడి ప్లేస్లో ఈరోజు వీరని చంపినోడు ఉన్నాడు. వాడు కనుక దొరికితే ఒక ఆట ముగిసినట్టే. ఏ ఆట? ఈ వైసీపీ వాళ్ళని దిక్కుమన్న దుష్ట ఆట. వైసీపీని మీరు ఎలా అంటున్నారో మీరు అంటారేమో. ఆల్రెడీ వీరయ్య చౌదరితో ఈ వైసీపీలో ఉన్నటువంటి వైరం ఉంది. గతంలో వైసీపీలో ఉన్న మంత్రులతో కార్డ్స్ పేకాట ఆడటంలో ఎక్స్పర్ట్ అయినట్టు ఒక వ్యక్తి, ఇసుక దందాలు, ఈ రేషన్ బియ్యాన్ని సరఫరా చేసే విషయంలో అక్రమంగా వీటన్నిటిలో ఎక్స్పర్ట్ అయినట్టు ఒక వ్యక్తి ఉన్నాడు. అతను వైసీపీ హయాంలో చక్రం నింపాడు. మొన్న ఎన్నికలకు ముందు టీడీపీకి మద్దతుడు హడావుడి చేసి టీడీపీ గెలవగానే కూటమి రాగానే ఇక టీడీపీలో జరగడం చూడబోతే నాగులుప్పలపాడు ఎంపీపీగా చేసినటువంటి ఈ వీరయ్య చౌదరి, అమ్మనప్రోలు విలేజ్ నుండి వీరయ్య చౌదరి, అండ్ అవునన్నా కాదన్న స్టేట్ లెవెల్లో కూడా టీడీపీ నుంచి పలుకుబడిన వ్యక్తులు ఇతను ఒకడు అధికార ప్రతినిధి. ఇటువంటి వీరయ్య చౌదరి ఏం చేశాడు, సస్య మేర వాణిగా జాయిన్ చేసుకుందని చెప్పేశాడు. అండ్ అతను చేసే పనులు ఏవైతే ఉన్నాయో అన్నిటి కూడా అడ్డుకట్ట వేశాడు. చేతిలో డబ్బు లేదు, రాజకీయంగా ఎదలేకపోతున్నాం, ఇంకెలారా అంటే వీరయ్య చౌదరి లేకుండా పోవాలి. సో వీరయ్య చౌదరి లేకుండా అంటే ఏం చేయాలి? ఇక అప్పుడు వీరయ్య చౌదరి అంటే ఎవరెవరో పడదో చూడండి రా అన్నారు. అలా లిస్ట్ తీసినప్పుడు ఇందులో ఇంకొంతమంది తగిలారు. వాళ్ళందరిని గ్యాదర్ చేసి ఇక అప్పుడు ఒక్కొక్క పోటుకి 2 లక్షలు ఇద్దాం. సో దారుణంగా చంపాలి, బాడీ అంతా కూడా చిల్లులు పడాలి, జల్లెడికి పడ్డాడు, తీసుకురంటారు అని చెప్పేసాను. అప్పుడు ఇక పురోచనుడు దుర్యోధనుడు కానీ పురోచనుడు ఎలా దొరికాడో అలా దొరికారు వీళ్ళు 5 దొరికారు. సో 5 చెప్పారు డీల్, ఇదిగో అబ్బాయి ఒక్కొక్క కత్తిపోటు 2 లక్షలు. మాకెలా తెలిస్తే కత్తిపోటు మీ ఇంటికి చూస్తాను అనకండి. పోలీసులు ఉన్నారు, పోస్ట్మార్టం రిపోర్ట్ ఉంది, వాళ్ళే రివీల్ చేస్తారు. మనకి మామూలుగానే వీరయ్య చౌదరి మన 23వ తారీఖున చంపేశారు ఘోరంగా. దెన్ ఫస్ట్ వచ్చింది ఏంటి, బేసిక్ ప్రైమరీ రిపోర్ట్లో 17 కత్తిపోట్లు అన్నారు. దానికి అంత దారుణంగా చంపారండి. ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే అక్షరాల 53 కత్తిపోట్లు అంట. ఎంత దారుణంగా అంటే పోటుకి డబ్బులు, ఒక్కో పోటుకి 2 లక్షలు అంటే 53 కత్తిపోట్లు అంటే 1,06,00,000 రూపాయలు ఇక్కడ సుపారీ అన్నట్టు. వీళ్ళు 3 నెలలుగా స్కెచ్. ఈ స్కెచ్ వేసినాడు వచ్చేసి ఒంగోలు జిల్లాలోనే ఉంటూ, ప్రకాశం జిల్లాలోనే ఉంటూ, హైదరాబాదు వైజాగ్ అటు ఇటు తిరుగుతూ పక్కా స్కెచ్తో కరెక్ట్గా నియమించుకొని 2 వారాల క్రితం, అంటే వీరయ్య చౌదరి చంపడానికి 2 వారాల క్రితం వాళ్ళు త్రోవగుంట, ఒంగోలు దగ్గర ఉన్న త్రోవగుంటలో లాడ్జ్లో దిగారు. ఇవాళ పని ఏంటి, డైలీ వీరయ్య చౌదరి ఇటు వెళ్తాడు, ఇటు వస్తాడు, వాళ్ళ ఆఫీస్ ఎక్కడ ఏంటి మొత్తం చెక్ చేసుకున్నారు. ఇక 23వ తారీఖు వీరయ్య ఒక్కడే ఉన్నాడు లోపల డిసైడ్ చేసుకుని దెన్ 2 బళ్ళ మీద వెళ్ళిపోయారు. వెళ్ళేసి ఏం చేశారు, ఇంకా మాస్కులు కదా ఘోరంగా పొడి చేశారు. ఇక ఆ తర్వాత వాళ్ళు వెళ్ళటం, ఈలోపు తెలియటం, పాపం ఆసుపత్రి అప్పుడే చనిపోయించవడం. 53 కత్తిపల్లికి ఎలా బతుకుతాడు పాపం. వీరయ్య చౌదరికి చాలా మంచి పేరుంది టీడీపీలో, మరీ ముఖ్యంగా లోకేష్ చాలా సన్నిహితుడు కూడా. సో ఈ వీరయ్య చౌదరిని కొన్ని వీడియోస్ కూడా నేను చూశాను.
అతను దేశభక్తికి సంబంధించి కావచ్చు, ఒక రాష్ట్ర అభివృద్ధి చూసుకునే విషయంలో కావచ్చు, మంచి చదువుకున్నవాడిగా చాలా అర్థవంతంగా మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇటువంటి వాడు రేపటి రోజు ఏదైనా మంచి పోస్టులో కనుక ఉన్నాడంటే ఇక అంతే, వాడు ఎదుగుదల మనం ఆపలేం. సో వీడిని ఇప్పుడే చంపేసుకోవాలి. పక్కా స్కెచ్. మనకు అందుతున్న సమాచారం మేరకు ఆ రోజు ఎవడైతే స్కెచ్ చేసి ఉన్నాడో, మొత్తం చంపించినాడో ఉన్నాడో వాడు ఆ ఒంగోలులోనే ఉన్నాడు. బట్ ఇన్సిడెంట్ జరగగానే వాడు అక్కడి నుంచి సైలెంట్గా జంప్ ఎటు వెళ్ళిపోయాడు, వైజాగ్ వెళ్ళిపోయాడు. వైజాగ్ దగ్గర ఆ ఫోన్ సిగ్నల్ ఆగిపోయింది. వీడికి సంబంధించేసి ఫ్యామిలీ ఫ్రెండ్ కావచ్చు, క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు, లేదన్నప్పుడు సడ్డుగుడో, సన్నిహితుడో, బావో, లైక్ దట్. ఆ వేలో ఒక అతను సిద్ధాంతి, అతను శ్రీశైలం, అతన్నే విచారించారు. ఈ చిన్నకాయ చెందినటువంటి వైసీపీ కీలకనాయుడు అతన్నే విచారిస్తున్నారు. ఇప్పటివరకు పోలీసు అదుపులో ఉన్న ఎవరు ఏంట్రా అంటే హత్య చేసినట్టు ఒక్కడు లేడు. కేవలం ఈ వేరే చదివిన పడన వాళ్ళు ఉన్నారే వారిని మాత్రం అదుపులోకి తీసుకుంటా ఉన్నారు. నిన్న మాత్రం ఈ చీమకుర్తి బైపాస్ ఏదైతే ఉందో అక్కడ వచ్చేసి ఒక దాబా దగ్గర ఒక బైక్ దొరికింది, 2 వీలర్, జస్ట్ యాక్టివేట్ అయిపోయింది. దానికి బ్లడ్ మార్క్స్ అవన్నీ ఉన్నాయి. ఎందుకంటే పొడిచినప్పుడు వాళ్ళు కత్తులు గిత్తులు సంప్రదిత ఇవన్నీ అవుతాయి కదా, మరకలు అవి. దాన్ని పట్టుకున్నారు. ఇది అసలు ఎవరు తీసుకెళ్లారు, ఎవరిది ఇబ్బంది, ఆవిలే విచారణ చేస్తున్నా క్లూ దొరుకుతుంది. ఈలోపు ఈ వీరే చదువుకు సంబంధించేసి రెక్కి నిర్వహించినటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో సీసీటీవీ ఇవన్నీ తీసినా దొరికిపోతారు. ఒకే ఒక్కడు దొరకాలి. అప్పుడు వాడు దుర్యోధన విషయం అర్థమైంది. ఆ దుర్యోధన బట్టి ఎవరెవరు ఉన్నారు వాళ్ళంతా కూడా బయటపడినప్పుడు చివరికి ధృతరాష్ట్రుడిలాగా ఒకవేళ జగన, సజ్జన, ఇంకెవరన్నా అది బయటపడింది. లేదు దుర్యోధన మాత్రమే అంటే అప్పుడు చూసుకుందాం. బట్ మరలా చెప్తాం కదా, దారుణాతి దారుణంగా చంపారు అంటే అవతల వాళ్ళకి వీళ్ళు ఎంతగా ఆఫర్ చేశారో ఒకసారి మీరే ఆలోచించుకోండి. బట్ చంద్రబాబు గారు లా అండ్ ఆర్డర్ విషయంలో కొంచెం ప్రజలు ఇప్పటికీ భయాందోళనతో ఉన్నారు. కాపాడండి.